స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జలదంకి మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన జలదంకిలోని స్థానిక చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని, ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి నిజాలు తేల్చాలని వెళ్తుంటే తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకోవడం మరియు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మంచి పరిణామం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మద్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి అక్కడి అధికారులు శాంపుల్ తీస్తారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా 18 సార్లు శాంపిల్స్ ఫెయిల్ అయితే తిరిగి పంపించిన దాఖలాలు ఉన్నాయంటూ తెలియజేశారు. భావోద్వేగంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎప్పటి నుంచో తిరుమల కొండకి వెళ్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా పోయాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిరుమల కొండకి పోవడం, ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తూ తిరుమల కొండ మీదకి కాలినడకన పోవడం జరిగింది, బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పోవద్దు అనడానికి వీళ్ళు ఎవరో అనేదానికి కూడా మనకి ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో నెయ్యి అనేది వెనక్కి పంపడం, అక్కడ టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే వెనక్కి పంపడం చంద్రబాబు నాయుడు టైంలో కూడా 18 సార్లు జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా వెనక్కి పంపడం జరిగింది. కానీ ఇది కావాలని కుట్రపూర్తిగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందని పత్రికా ముఖంగా తెలియజేస్తుంది. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఈ మధ్యకాలంలో వాడుకుంటూ ఆయన్ను అపవిత్రం చేసే విధంగా వ్యాఖ్యలు చేసి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా యొక్క అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అబండాలు వేసి ఆ ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేసి ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. మరి ఇదే చంద్రబాబు గారు కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తిరుమల గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం గురించి కానీ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకొని కానీ చంద్రబాబు గారిని కూడా ఏ రోజు ఒక పన్నెత్తి మాట్లాడలేదు, ఆయన మీద నిందలు వేయలేదు. కేవలం ఈరోజు రాజకీయ స్వార్థం కోసం నిస్వార్థపరుడైన మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేయడం దారుణం. దాంట్లో భాగంగానే నిన్న తిరుమల కొండకి వెళ్ళనీయకుండా కూడా ప్రభుత్వం తరఫున అడ్డుకొని ఆయన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన కారణంగా ఈరోజు జలదంకి మండలంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద, చెన్నకేశవ స్వామి గుడి వద్ద జలదంకి వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో సంప్రోక్షణ చర్యలు మా యొక్క మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా యొక్క మండల నాయకులందరి తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేసుకొని రాబో రోజుల్లో